స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్, విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం అనేది చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాజ్యాంగం సవరణ చేయాలని కోరారు. అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. దాంట్లో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన 1,00,000 మందితో ఎన్యూమరేషన్ చేసి జనాభా ప్రతిపాదించిన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి, వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తాము. పెద్దది పట్టు